హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గురు పౌర్ణమి రాబోతుంది. అలాగే నాగుల పంచమి కూడా రాబోతుంది. ఇవన్నీ విశిష్టతల గురించి అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి? గురు పౌర్ణమి విశిష్టత ఏంటి? గురు పౌర్ణమి రోజు ఎవరికి చేయాలి పూజలు? ఎలా చేయాలి? ఈ విధి విధానాలన్నీ కూడా తెలుసుకోవడానికి హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు మీ అందరికి ఇష్టమైనటువంటి మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శివనారాయణ. ఎలా ఉన్నారు? ముందుగా బాగున్నానండి. మీరు ఎలా బాగున్నాను. ఉన్నారు? నేను చక్కగా ఉన్నాను. చాలా బాగున్నాను. కానీ ముందుగా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్లు ఈ విషయం పైన మాత్రం. ఎందుకంటే గురు పౌర్ణమి అంటే ఏంటి అనేది చాలా మందికి ఒక సందేహంగా కూడా ఉంది. వాళ్ళు సందేహాలతోనే ఈ పూజలు చేసుకుంటారేమో అని డౌట్‌గా ఉంది. ఎందుకంటే చాలా మందికి కొన్ని అనుమానాలు వస్తున్నాయి. గురు పౌర్ణమి అనేది ఎవరికి సంబంధించింది? ఎవరికి పూజ చేయాలి? ఎందుకంటే చాలా మంది ఇటు సాయిబాబా గుడికే ఎళ్తూ ఉంటారు గురు పౌర్ణమి అంటే. కొంతమందేమో సాయిబాబాని నమ్మని వాళ్ళు, కొంతమంది ఏం చేశారంటే అది గురు పౌర్ణమికి అసలు సాయిబాబాకు సంబంధమే లేదు అంటారు. కొంతమంది ఇగ తెలిసి తెలియని వాళ్ళు ఏం చేశారంటే గురు పౌర్ణమి అంటే గురువులకు పూజ చేయాలేమో అనుకుంటారు. అసలు ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి? ఎవరికి పూజ చేయాలి? చేస్తే ఎలా చేయాలి? విధి విధానాలు ఏంటంటారు? అంటే ముందుగా మన ప్రేక్షకులకి, అందులో మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా మా హిట్ టీవీ తరఫున గురు పౌర్ణమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. అయితే మనకిప్పుడు ఈ గురు పౌర్ణమి ఏదైతే ఉందో, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి కింద మనము పరిగణనలో తీసుకుంటాం. ఓకే. కొన్ని ఏరియాస్‌లో మనకి నార్త్, సౌత్ సైడ్‌లో చూసుకున్నట్టయితే గనక ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత చాలా ఉంటుంది. హ్మ్. అంటే ఒక్కొక్క ప్రాంతాలకు సంబంధించిన ఆచార ప్రకారంగా చేసుకునేటువంటి విధి విధానాలున్నాయి. హ్మ్. ముందు ముఖ్యంగా ప్రతి మనిషికి గూడా ఒక గురువు అనేది ఉంటారు. ఆ! ఆ గురువు ఎవరు అంటే ఏం చెప్తారు? మా ఆధ్యాత్మికులా? హ్మ్. ఆధ్యాత్మికులే కదా! అంతే అధ్యాపకులనే చెప్తారు. గురువులని చెప్తారు. ఖచ్చితంగా. ఇంకా? గురు పౌర్ణమి అనగానే అందరికి కూడా గురువు అంటే సాయిబాబా అంటారు. ఇంకా? ఇంకా అంతవరకైతే చాలా మందికి తెలుసు గురువుగారు. ప్రతి జీవితంలో అంటే వారి వారి యొక్క అదృష్టం బాగాలేకపోతే తప్పితే హ్మ్. ప్రతి జీవితంలో గురువు అంటే తల్లి. తల్లి, తండ్రి, గురువు అంటూ ఉంటారు గానీ గురువులు కూడా తల్లిదండ్రులు. మొదటిగా తల్లే గురువు. హ్మ్. ఓకే. రెండోది తండ్రి గురువు. మూడోది గురువు. మనకి ఆధ్యాత్మిక నేర్పేవారు కానీ, విద్యాబుద్ధులు నేర్పేవారు కానీ, తెలివితేటలు, నైపుణ్యం, నేతృత్వం, అలానే సనాతన ధర్మం నేర్పి ఎలా జీవించాలి, జీవనాధారం ఎలా ఉండాలి అని అవును. నేర్పేటువంటి వారు, విద్యాబుద్ధులు నేర్పేటువంటి వారు గురువు. గురువులు. ఆ! ఈ ముగ్గురే గురువులు హ్మ్. నాకు తెలిసి. ఇకపోతే తర్వాత గురువులు అనే వాటికి మనము వారి యొక్క దీవెనల కోసం హ్మ్. ఎవరికైనా ప్రార్థించొచ్చు. దానికి ఓకే. పర్టిక్యులర్‌గా ఈ దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఇతనే గురువు అనేదైతే లేదు. లేదు. యేసు ప్రభువు గూడా గురువే. హ్మ్. సాయిబాబా గారు గూడా గురువే. దత్తాత్రేయ స్వామి వారు గురువే. హ్మ్. రాఘవేంద్ర స్వామి గురువే. స్వామి వివేకానంద గురువే. హ్మ్. ఇంకా మనకు తెలియనటువంటి వారు చాలామందున్నారు. వాటి విషయాలు మనకు తెలియక, వాటి చరిత్ర మనకు తెలియక, తెలియచేసిన వారు కూడా గురువులే. ఓకే. స్వామి వివేకానంద గారు కూడా గురువు గారున్నారు. అలానే శ్రీ విరాట్‌పూర్‌లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. హ్మ్. వీరంతా కూడా గురువులతో సమానం. ఓకే. అసలు ఈ గురు పౌర్ణమికి ఏందంటే, కొంతమంది మానవత రూపాలుగా జన్మించి, ఆదర్శంగా ఉండి, హ్మ్. మరొక ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి, వీరు కూడా గురువులతో సమానం. ఇప్పుడు మనకి పై స్థాయిలో ఉన్నటువంటి మనకి డబ్బులిచ్చి పోషించేటువంటి మనం పని చేసినప్పటికీ హ్మ్. డబ్బులిచ్చేసి మన ఫ్యామిలీని, మన కుటుంబాన్ని అందరికి పోషించడానికి ఎవరైతే మన పై స్థాయిలో ఉంటారో వారు కూడా గురువు కింద లెక్క. ఓకే. మనము ఎక్కడైతే ఏదైనా కంపెనీలో జాబ్ చేయొచ్చు. ఎక్కడైనా బిజినెస్ పెట్టి జాబ్ చేయొచ్చు. ఇప్పుడు మనం అంటారు మనకి ఒక కస్టమర్ వచ్చేసి ఏదైనా మనం షాప్ పెడితే కొంటే కూడా దేవునితో సమానం అంటారు. అంటే హ్మ్. కస్టమర్ కూడా దేవునితోనే సమానం అంటారు. గురువు ఎక్కడున్నారిక? ఆ! కస్టమరే దేవునితో సమానం అన్నప్పుడు గురువు ఇంకెక్కడి నుంచి వచ్చారు? ఆ హ్మ్. గురువు నేర్పినటువంటి విద్యాబుద్ధుల వల్లనే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి చూడాలి అని చెప్తారు. హ్మ్. అయితే ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి అయితే ఈ హ్మ్. జూలై మాసంలో హ్మ్. అంటే ఈ ఆషాఢ మాసంలో 10వ తారీఖున వస్తుంది. జూలై 10వ తారీఖున గురు పౌర్ణమి అవును. ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా గురు పౌర్ణమి ఆచరించుకోవాలనుకున్నటువంటి వారు సాయిబాబా మందిరానికి అవసరం లేదు. ప్రత్యేకించి సాయిబాబా మందిరానికి వెళ్ళడానికి కారణాలున్నాయి. హ్మ్. ఎందుకంటే సాయిబాబా మందిరాలు ఎక్కువగా కనిపిస్తాయి. అవును. ఆ సాయిబాబా మందిరంలోనే వినాయక స్వామి వారు ఉంటారు. అవును.
అలానే దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. ఉమ్, ఒక్కొక్క దగ్గర కృష్ణుడు వారు కూడా ఉంటారు. ఉమ్, అలానే గోశాలలు కూడా నిర్మించేటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఉమ్, మరొకటి ఉంది. సాయిబాబా గుడికే వెళ్ళడానికి కారణాన్ని చెప్తున్నా. ఉమ్, మరొకటి ఏందంటే సాయిబాబా గుడిలో ఊది ఉంటది. అవును. ధుని అంటారు. ఆ, ఆ ధునిలో మనకి కొబ్బరికాయ ఉంటది. ఎండిపోయినటువంటి పీచు ఉన్నటువంటిది కొబ్బరికాయ. ఉమ్, ఆ నారికేళము ఆ ధునిలో వేసేటువంటి ఆచారం ఉన్నది. అవును. మనకి ఒకప్పుడైతే జీడి గింజలు, ఉమ్, అలానే అటుకులు, ఉమ్, అలానే ద్రవ్యాలు కొన్ని ఏస్తారు. అవును. ఆ లిక్విడ్స్ ఉంటాయి ద్రవ్యాలు. ఆ స్మెల్ వస్తుంది. గ్రంథము, ఉమ్, అలానే శాండ్ ఇంకా వేరు వేరే రకాలుగా గ్రంథాలుంటాయి. ఉమ్, మనకి సెంట్ రూపంలో ఉంటాయి అవి. ఉమ్, ఆ ద్రవ్యాలు కూడా అందులో వేసేదానికి ఉంటుంది. ఆవు నెయ్యి ఇలాంటివన్నీ కూడా ధునిలో వేయటం వలన అవును. మనకున్నటువంటి చెడు కావచ్చు, విద్యాబుద్ధులకి ఆటంకం వచ్చేటువంటి విఘ్నాలేమైనా ఉంటే, ఉమ్, అలానే మనసు, మైండ్ ప్రశాంతత ఉండేందుకు ఆ ధునిలో అగ్ని రూపంగా ఎళ్ళిపోయేందుకు ఓకే. అవి వేయడం జరుగుతుంది. వీరు ప్రత్యేకంగా హోమాలు, యజ్ఞాలు చేయించేదానికి వీరికి పెద్దగా అవగాహన లేకపోవటం, ఉమ్, లేకపోతే డబ్బు పెట్టలేకుండా ఉండకపోవటం, ఉమ్, అలాగా ఆ ఒక మనిషిలో ఉన్నటువంటి ఏదైతే నాగరికతో, నైతికతమో, ఆ చెడు నెగెటివ్‌నో ఉమ్, ఇలాంటియన్నీ కూడా తీర్చేసుకునేందుకు ప్రతిరోజు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అయితే ఈ పౌర్ణమి రోజున కొంచెం అందరూ కూడా పాజిటివ్‌గా ఉంటారు. అవును. కొంచెం వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆ స్వామివారి అగ్ని రూపంలో వచ్చేసి వాళ్ళకున్నటువంటి నెగటివిటీ అంతా కూడా తీసేస్తాడు. ఉమ్, అందుకోసం చెప్పేసని ఆ ధుని కూడా ఆ సాయిబాబా గారి మందిరంలో ఉంటుంది కాబట్టి, ఆ మందిరానికి వెళ్తే అన్ని రకాలుగా వారు దర్శనం చేసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇదేమో మనం గురువులుగా పాటించే వాళ్ళ దగ్గరికి ఎళ్లి వాళ్ళని పూజ చేసుకుంటే మంచిదనే విధంగా మీరు చెప్తున్నారు కానీ, కొన్ని విషయాలలో ఈ గురు పౌర్ణమి అనేది ఒక పండగ వాతావరణం లాగా చూస్తూ ఉంటారు. అదే కాకుండా కొన్ని గ్రహాలు కొన్ని ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఏదైనా కీడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి గురు పౌర్ణమి రోజు. అంటే ప్రకృతికి, దానికి, పండగకి, పూజకి, దేవుడికి సంబంధం ఉందంటారా? నాకే ఇప్పుడే ఆ డౌటొచ్చింది. ప్రకృతికి, గ్రహాలకి నేచురల్‌గా. సంబంధం ఉంది. హ్మ్. మనం చేసే గురు పౌర్ణమికి సంబంధం లేదు. హ్మ్. అంటే గురు పౌర్ణమి అంటే పౌర్ణమి అంటే కూడా చంద్రుడు కూడా గ్రహమే. హ్మ్. కాకపోతే గ్రహాలకి, ప్రకృతికి సంబంధం ఉంటుంది. హ్మ్. మనం చేసే పూజ మనలో ఉన్నటువంటి ప్రశాంతత తీసుకోవడానికి, హ్మ్. అశాంతి పోయేందుకు. హ్మ్. మనము ఎక్కడ ఎలా ఏం చేస్తే మనం ప్రశాంతంగా ఉంటామో ఆ విధంగా చేసుకునేందుకు పండగలు అన్నీ ఎలా ఉంటాయో గురు పౌర్ణమి అనేది కూడా అంతే ఉంటుంది. ఓకే. వాస్తవంగా కొంతమంది గురువులు ఈ పౌర్ణమి రోజు జన్మించడం ద్వారా హ్మ్. మనకి ఉపదేశం చేసిన వారు కావచ్చు, లేతే కొన్ని గ్రంథాలు రచించిన వారు కావచ్చు. వేస మహర్షి ఉన్నారు. హ్మ్. ఇప్పుడు వేస మహర్షి గారు ఇదే పౌర్ణమి రోజున జన్మించారని మన పురాణాలు చెప్తా ఉన్నాయి. ఆ! అలానే ఇంకా కొంతమంది ఉన్నారు. హ్మ్. దత్తాత్రేయ స్వామి అవతారం కూడా ఇదే ఒక పౌర్ణమి రోజునే జన్మించారని ఉంటుంది. హ్మ్. ఆ దత్తాత్రేయ స్వామికి అలానే వేస మహర్షికి సంబంధం లేదు. కానీ వారి బోధనలు, వారికున్నటువంటి అనుభవం, హ్మ్. ప్రజలు ఎలా ఉండాలి హ్మ్. అనే విధానంలో వీరు చేశారు. అలానే వీరు కూడా దత్తాత్రేయ స్వామి వారు కూడా ప్రజల కోసం మంచి చేయడం కోసం వచ్చినటువంటి వారు గురువులుగా మారారు కాబట్టి, హ్మ్. ఈ గురువు పౌర్ణమి అనేది ఆ ఒక విధానంలో పవిత్రపూరితంగా ఆ గురువులు జన్మించారు కాబట్టి, ఆ పవిత్రం పోకుండా మన మానవాళి అనేది చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అది కేవలం ఏందంటే ఆ ఒక సాంప్రదాయం పవిత్రత పోకూడదు. మన హ్మ్. పెద్దలు కాబట్టి మనం ఇప్పుడు జీవనాధారం బాగా సాగుతుంది. యెస్. అంతా కూడా చాలా బాగున్నాము. అంటే వారు చెప్పినటువంటి ఉపదేశం ఏదో ఉంటే, మా పెద్దలు మాకు చెప్తేనో అలానే మనము కొనసాగుతూ ఉంటాము. హ్మ్. ఆ కొనసాగే తరుణంలో పెద్దగా ఎవరైతే ఉంటారో, వారిని మనం తలుచుకోవడం అనేది మన సాంప్రదాయం. మన హిందూ సాంప్రదాయం కాదు. సనాతన సాంప్రదాయం. సనాతన సాంప్రదాయం. అందుకని చెప్పేసని గురు పౌర్ణమిగా ఒక పండగగా మనము దాన్ని పరిగణనలో తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తేనే ఎవరో పెద్దలు కూడా కాదు. మన అవును. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనము ఎంత ఆహ్లాదకరంగా ఉంటాం. అంటే అవును. ఈ రోజుల్లో బంధువులొస్తే "ఎందుకొచ్చార్రా బాబు! నాకు జాబ్ అవును. మానేస్తున్నాను ఈరోజు" అంటారు. ఉన్న చిన్న ఫ్యామిలీకి ఈరోజు ఎవరైనా బంధువొస్తే, "అయ్యో! నాకు ఈరోజు ఆఫీసుంది. అవును. ఆఫీస్‌కెళ్ళలేకపోతే మళ్ళీ కష్టం. సెలవు అనవసరంగా వచ్చార్రా పెట్టుకోవాల్సొస్తుంది. బాబు ఈయన" అనుకుంటారు. కానీ ఒకప్పుడు ఏందంటే బంధువులు ఇంటికి వస్తుంటే ఆహ్వానించేవారు. అవును. ఎదురెళ్ళేవారు. అవును. పొలిమేర వరకి బళ్ళు కట్టుకొని ఎదురెళ్ళేవారు. అవును. మా ఇంటికి బంధువులొస్తున్నారని ఎళ్లి చెప్పేసని తీసుకొనొచ్చేవారు. తీసుకొనొచ్చేవారు. తీసుకొని వస్తూ, వస్తూ మార్కెట్‌లో దొరికినయన్నీ యేసుకొనొచ్చేవారు అదే బండిలో. అవును. ఒకప్పుడు సాంప్రదాయం అది. హ్మ్. అంటే వారికి ఎంత సాంప్రదాయంగా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం మనం. హ్మ్. ఎళ్ళేటప్పుడు కూడా అంత బాధపడుతూ ఉంటాం. అయ్యో! ఎళ్ళాలా అండి? ఇంక 2 రోజులు ఉండొచ్చు కదా! అవును. అని జేస్తా ఉంటాం. అంటే మనకి తెలిసినటు బంధువులొస్తేనే మనం ఇంత సాంప్రదాయంగా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని నేర్పినటువంటి వారు గురువులకి ఎంత సాంప్రదాయంగా ఉండాలి మనం. అవును. అదే విధంగా గురువుని పూజించే అవసరం లేదు. గురువుని మనము ఆరాధనగా తీసుకుంటే, ఆ గురువుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంతేగాని ఆయన చెప్పినటువంటి, నేర్పినటువంటి గ్రంథాలున్నాయి.
అవి అందులో ఆ గురు పౌర్ణమి రోజు మొదలుపెట్టుకున్నట్టయితే వారు ఖచ్చితంగా అనుకున్నటువంటి ఆ స్థాయికి, ఆ గోల్స్‌కి రీచ్ అయ్యేదానికైతే ఉంటుంది. ఉంటుంది. కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లు పెట్టేసి సాయిబాబా గారు పాలు తాగుతారు. దత్తాత్రేయ స్వామివారు నెయ్యి తాగుతారు. నేను పూజించేసారు. స్వామివారి ముందు ఎదురుగా నిలబడి దండం పెట్టుకున్నాను. అలా ఏం ఇప్పుడు అవసరం దత్తాత్రేయ లేదు. స్వామి వారిని పూజించే వాళ్ళు నిజంగా ఈ గురు పౌర్ణమి కేవలం దత్తాత్రేయ స్వామికి సంబంధించిందే. సాయిబాబాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. దీన్నెలా అసలు ఎవరికీ సంబంధం లేదు. ఆ! ఒక పండగ వాతావరణం అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వచ్చినప్పుడు ఆ పండగ ఆగా మనకి జనవరి 14, 15 తారీఖులు ఎలా అయితే చేసుకుంటామో, హ్మ్. గురు పౌర్ణమి కూడా ఒక తిథి. ఆ తిథి ప్రకారంగా గురువు అని బోధన చేసేవారికి కాకపోయినా, వారికి సమీప దూరంలో వారికి ఇష్ట దైవానికి కొలుచుకునేటువంటి విధానం అయితే ఉన్నది. ఉన్నది. అది రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, హ్మ్. నరసింహ స్వామి వారు కావచ్చు, హ్మ్. వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, అందరూ గురువులతో సమానం. ఓకే. మనము ఏదైనా పని కావాలంటే ఫస్ట్ మీరు ఎవరికి మొక్కుంటారు? వారే గురువు. అవును. వారు మనకి దీవెనలిచ్చి చేశారు అంటే ఖచ్చితంగా వారు గురువైనట్టే. అవును. దేవుడు తర్వాత విషయం. గురువు మనకి చెబితేనే గదా దేవుడు ఇతను అని తెలుస్తది మనకి. తల్లిదండ్రులు చెప్తేనే గదా వీరిని ఏం పిలవాలి? ఇతను ఎవరు? ఇతను ఏం చేస్తాడని తెలియాలంటే ముందు వీళ్ళు ఉండాలి గదా! ఉండాలి. అందుకని ఈ గురు పౌర్ణమి అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇంట్లో తల్లిదండ్రులకు సంబంధించింది. ఎవరైనా పిల్లలకి వారికి ఏదైనా పనులు అవ్వకపోతే హ్మ్. గుళ్ళోకి కిలోమీటర్ మేర క్యూ పెట్టే అవసరం లేదు. ఇంట్లో వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే చాలు. హ్మ్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే వినాయక స్వామివారు, కుమారస్వామి వారికి ఒక సందర్భంలో వారికి పోటీ పెడతారన్నమాట. ప్రపంచం మొత్తం ఎవరు ముందు తిరిగొస్తారో వారికి నేను పదవి ఇస్తాను అని చెప్పంటే, వినాయక స్వామి వారికి కొంచెం పొట్ట ఉండడం వల్ల తిరగడం కుదరదన్నమాట ఆయనకి. హ్మ్. కుమారస్వామి పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతాడు. హ్మ్. ఆయనొచ్చేటప్పటికి ఈయన వీళ్ళ తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరుగుతూ ఉంటాడన్నమాట. వినాయక స్వామి. అవును. తిరుగుతూ ఉంటే కుమారస్వామి వచ్చేసి నేనే గెలిచాను, నేనే తిరిగొచ్చాను అని చెప్పేసి అంటారు. ప్రపంచం అంటే ఏంటి? తల్లిదండ్రి. తల్లిదండ్రి చుట్టూ తిరిగితే ప్రపంచాన్ని తిరిగినట్టే గదా! ముల్లోకాలు గాదు, ఏళ్ళోకాలన్నీ కూడా చూసొచ్చాడు వినాయకుడు. ఈ తల్లిదండ్రిని గమనించిన వారు తల్లిదండ్రి సాష్టాంగంగా అక్కడ మనం పుట్టాము, జన్మించుతున్నాము అని ఇలా ఉన్నామంటే తల్లిదండ్రులు ముఖ్యం గదా! వాళ్ళే మనకి మేజర్ గురువులు. అందుకని అప్పుడు ఆ పదవి, ఆ రాజు అనే పదవికి ఇతను అర్హుడని చెప్పేసని వినాయక స్వామి వారికిచ్చారు. అందుకే ప్రతి పూజల ముందు మనం వినాయకుడిని పూజించుకునేటువంటి ఆచారం కలియుగాంతం గూడా గాదు. కలియుగం ఉన్నంత వరకు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగుతూనే ఉంది. హిందూ ధర్మం ప్రకారం కాదు. ఇది గూడా సనాతన ధర్మంలోదే.